the best academy. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తలు నిలిచిన జాతీయ అంతర్జాతీయ రాష్ట్రీయాంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. ఈరోజు మన ఫస్ట్ టాపిక్ వచ్చేసి ప్రపంచంలోనే లేదా భారతదేశంలోనే లేదా ఆసియాలోనే మొట్టమొదటి అతిపెద్ద, అతి చిన్న, అతి పొడవైన ఇలాంటి ప్రత్యేక పదాలతో కూడిన సమాచారం వార్తల్లో కనిపిస్తే మనం సూపర్లేటివ్స్గా డిస్కస్ చేస్తున్నాం కరెంట్ అఫైర్స్లో భాగంగా. ఈరోజు అలాంటి ఒక టాపిక్ ఈ వారంలోనే రెండవసారి డిస్కస్ చేస్తున్న టాపిక్. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే వంతెన అనగానే మనకు ఏ ప్రాంతం గుర్తుకు రావాలి? జమ్మూ కాశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతం. బారాముల్లా ఉదంపూర్ రైల్వే లింక్ ప్రాజెక్ట్ ఏదైతే ఉంటుందో అందులో భాగంగా నిర్మితమవుతోంది ఈ రైల్వే వంతెన. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన అంటున్నాను కదా, ఆ ఎత్తేంటో తెలియాలి. సూపర్లేటివ్ వర్డ్స్ వార్తల్లోకి వచ్చినాయి అంటే ఆ సూపర్లేటివ్ వర్డ్స్ యొక్క మీనింగ్ ఏంటో చూడండి. ప్రపంచంలో అత్యంత ఎత్తైన అంటున్నా కదా, మరి రైల్వే వంతెన యొక్క ఎత్తు ఎంత అంటే నదీ గర్భం నుంచి 359 మీటర్స్ ఎత్తులో ఈ రైల్వే వంతెన నిర్మాణం అనేది పూర్తయింది. మరి ఏ నది? చినాబ్ రివర్. గుర్తుంచుకోండి, జమ్మూ కాశ్మీర్లోని చినాబ్ నది పైన నిర్మితమైన ఒక వంతెన. ఇటీవల ట్రయల్ రన్స్తో వార్తల్లోకి వస్తుంది. ఈరోజు మరొకసారి ట్రయల్ రన్తో వార్తల్లోకి వచ్చింది. సో ఉదంపూర్ బారాముల్లా లింక్ ప్రాజెక్ట్, రైల్ లింక్ ప్రాజెక్టులో భాగంగా చినాబ్ నది పైన నిర్మితమవుతున్న ప్రపంచంలో అత్యంత ఎత్తైన రైల్వే వంతెన నదీ గర్భం నుంచి దాదాపు 359 మీటర్స్ ఎత్తులో ఇది నిర్మితమైంది. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే దీనిపైన రీసెంట్గా ఒక మెము రైలు ట్రయల్ రన్ అనేది పరుగులు తీసింది. సో ప్రపంచం అత్యంత ఎత్తైన చినాబ్ రైల్వే వంతెనపై తొలిసారిగా రీసెంట్గా గత గురువారం ఓ పూర్తి స్థాయి రైలు పరుగులు పెట్టింది. ఇంజనీరింగ్ అద్భుతంగా నిలిచిన ఈ చారిత్రక వంతెనపై 8 పెట్టెల మెము రైలు విజయవంతంగా పరుగులు తీసిందని ఎక్స్ వేదికగా రైల్వే శాఖ మంత్రిగా ప్రస్తుతం కేంద్ర మంత్రి ఎవరు విధులు నిర్వర్తిస్తున్నారు? అశ్విని కుమార్ వైష్ణవ్ గారు ఆ వీడియోని రిలీజ్ చేయడం జరిగింది. గుర్తుంచుకోండి, జమ్మూ కాశ్మీర్లోని రియాసీ నుంచి బారాముల్లాకు రైళ్ల పరుగు ఊపందుకొని ఉందంట. సో ఉత్తర కొంకణ్ రైల్వేతో పాటు రైల్వే బోర్డుకు చెందిన సీనియర్ అధికారులు విస్తృత తనిఖీ చేయడం జరిగింది. సో ఇక్కడ గుర్తుంచుకోండి, ఈ ప్రత్యేకతలు ఏంటో చూడండి సరిపోతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి చైనా శాస్త్రవేత్తలు చేసిన ఒక పరిశోధక అంశము వాయు కాలుష్యం పైన, ఎన్వైర్మెంటల్ ఇష్యూ. వాయు కాలుష్యం క్యాన్సర్ రోగులకు ప్రాణాంతకం అంట. సో అదేంటో చూడండి. క్యాన్సర్ రోగులకు వాయు కాలుష్యం వల్ల హృద్రోగాలు అంటే హృదయ సంబంధిత వ్యాధులు, మృత్యు ప్రమాదం పెరుగుతాయని కొత్త పరిశోధన తేల్చింది. 2000 సంవత్సరం నుండి 2023 మధ్యకాలంలో 1.1 కోట్ల మందిపై జరిగిన 8 పరిశోధనలు ఈ ప్రమాదం గురించి హెచ్చరించినాయంట. PM పర్టికులేట్ మ్యాటర్ సూక్ష్మాతి సూక్ష్మమైన 2.5 PM 2.5 PM5 PM10 వీటిలో అన్నిటికంటే డేంజరస్ ఏదంటే అతి సూక్ష్మమైనది ఏంటి? PM 2.5. సో అది చాలా డేంజర్. PM 2.5 కాలుష్య కణాలను శరీరం త్వరగా బయటకు పంపలేదు. దీనికి కణజాల వాపు తోడైతే క్యాన్సర్, హృద్రోగాలు వస్తాయంట. వాయు కాలుష్యం విషతుల్య కణాలను ప్రవేశపెట్టడంతో పాటు కణజాల వాపును కలిగించి శరీరానికి హాని చేస్తుందని చైనా శాస్త్రజ్ఞులు తెలపడం జరిగింది. గుర్తుంచుకోండి. అండ్ రష్యా, వియత్నాం మధ్య కీలక ఒప్పందాలు. యాక్చువల్గా మన భారతదేశానికి సంబంధించింది కాదు, కానీ అంతర్జాతీయ అంశాలు ఇది ఇంపార్టెంట్. ఇటీవల రష్యా కొన్ని వ్యూహాత్మక ఒప్పందాలు కుదుర్చుకుంటోంది. ముఖ్యంగా లాస్ట్ 2 days బ్యాక్ మనము నార్త్ కొరియా, రష్యా మధ్య కుదిరిన ఒప్పందం. ఏ దేశం వాళ్ళపైన దాడి చేసినా కూడా, ఎవరు దాడి చేసినా కూడా ఇద్దరు కూడా పరస్పరం కూడా ప్రతిస్పందించుకోవాలి, సహకారం అందించుకోవాలని చెప్పేసి నార్త్ కొరియా, రష్యా ఒప్పందం గురించి మనం లాస్ట్ 2 daysలో డిస్కస్ చేసాం. ఇప్పుడు రష్యా, వియత్నాం మధ్య కూడా కీలక ఒప్పందాలు అనేవి వార్తల్లోకి వచ్చినాయి. పుతిన్, సో ఇక్కడ చూస్తే రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ వియత్నాంలో పలు కీలక ఒప్పందాలు కుదుర్చుకున్నారు. ఇప్పుడిప్పుడే రష్యా అధ్యక్షుడు పుతిన్ అంతర్జాతీయ పర్యటనలు చేస్తున్నారు. గుర్తుంచుకోండి, వాటిలో విద్య, శాస్త్ర సాంకేతికం, చమురు, గ్యాస్ వెలికితీత అండ్ ఆరోగ్య రంగాల్లో సహకారం అనేవి ఉన్నాయంట. వియత్నాంలో అణు విజ్ఞానం, సాంకేతికత కేంద్రం ఏర్పాటు ప్రణాళికపై 2 దేశాలు కలిసి పనిచేయాలని నిర్ణయించడం జరిగింది. వియత్నాంలోని హైనాయ్లో ఆ దేశ అధ్యక్షుడు టోలాన్తో, వియత్నాం దేశ అధ్యక్షుడి పేరేంటి? టోలాన్తో, తనతో రష్యా అధ్యక్షుడు పుతిన్. గుర్తుంచుకోండి, ఓకేనా.
అండ్ కెనడా ఉగ్ర జాబితాలో ఇరాన్కి సంబంధించిన సంస్థలు చేర్చిందంట. కెనడాకి సంబంధించిన టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ సివి అని చెప్పేసి ఒక జాబితా విడుదల చేస్తే కదా దేశాలు, అందులో ఇరాన్కి సంబంధించిన ఒక సంస్థ పేరును ప్రకటించిందంట. ఉగ్రవాదాన్ని ఎగదోస్తున్న ఆరోపణలపై ఇరాన్లోని ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కోర్ ఎగ్జామినేషన్లు అడిగే బిట్ ఎలా ఉంటుందంటే, ఇటీవల వార్తల్లోకి వచ్చిన ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కోర్ను కెనడా తమ దేశ ఉగ్రవాద సంస్థల జాబితాలో చేర్చింది. ఈ గార్డ్ కోర్ అనేది ఏ దేశానికి సంబంధించింది అంటారు? ఇరాన్. ఎవరు చేర్చారు? కెనడా. గుర్తుంచుకోండి. దీన్ని ఇరాన్ తీవ్రంగా ఖండించింది. కెనడా నిర్ణయం చట్టం నిబద్ధత సామర్థ్యంపై ఎలాంటి ప్రభావం చూపడదని ఇరాన్ చెప్పడం జరుగుతోంది. గుర్తుంచుకోండి. 2019లోనే ఈ సంస్థను అమెరికా ఉగ్రవాద సంస్థల జాబితాలో చేర్చింది. అండ్ యోగా డే, ఇంటర్నేషనల్ యోగా డే ఎవ్రీ ఇయర్ కూడా మనం ఎప్పుడు చూస్తాం? June 21. నిన్నటి రోజున మనం చూసాము. ప్రపంచవ్యాప్తంగా కూడా యోగా దినోత్సవ సంబరాలను చూసాము ప్రతి ప్రాంతంలో భారతదేశంలో. అలా ఇక్కడ మనకు ప్రత్యేకత ఏంటంటే, ఆర్మీ వారు ప్రత్యేకంగా యోగాసనాలు వేశారు అత్యంత ఎత్తైన ప్రదేశంలో. అదేంటో చూడండి. ఎత్తైన పిర్పంజాల్ పర్వత శ్రేణిపై భారత సైనికులు యోగాసనాలు వేశారు. పిర్పంజాల్ శ్రేణి గుర్తుంచుకోండి. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ప్రపంచ దేశాలన్నీ ఘనంగా జరుపుకున్నాయి. మన దేశంలో కూడా తెల్లవారుజామునే ఈ యోగా డే సెలబ్రేషన్ జరిగినాయి. భారత సైనికులు ఎక్కడికెక్కడ యోగా జరుపుకున్నారు. ఎత్తైన పిర్పంజాల్ శ్రేణిపై సైనికులు యోగాసనాలు చేసిన దృశ్యాలను రిలీజ్ చేశారంట. సో ఇక్కడ ఇంకొకటి ఏం లింక్ చేసుకుంటారంటే, ఈ సంవత్సరం 2024 యోగా డే థీమ్ ఏంటి అని ఎగ్జామినేషన్లో అడగచ్చు. యోగా ఫర్ సెల్ఫ్ అండ్ సొసైటీ అనేది ఈ సంవత్సరం ఇతివృత్తం. థీమ్స్ ఎప్పుడైనా ఇంగ్లీష్లోనే చూడాలంటే, ఇంగ్లీష్లోని కాదు, ఏ లాంగ్వేజ్లో ఉంటే ఆ లాంగ్వేజ్లోనే చూడాలి థీమ్స్. అండ్ మినిస్ట్రీ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఎంటర్ప్రీనర్షిప్ ఆస్ట్రేలియా ప్రభుత్వంతో కుదుర్చుకున్న ఒక ఒప్పందం, ముఖ్యంగా రైతులకు నైపుణ్యాభివృద్ధిని కలుగజేయడానికి. మినిస్ట్రీ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఎంటర్ప్రీనర్షిప్ పార్ట్నర్స్ విత్ ఆస్ట్రేలియన్ గవర్నమెంట్ టు ఎనర్జైజ్ అగ్రికల్చర్ సెక్టార్, వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేయడము అండ్ రైతుల్లో నైపుణ్యాభివృద్ధిని కలుగజేయడానికి ఒక ప్రాజెక్ట్ని ప్రారంభిస్తున్నాయంట. ఆస్ట్రేలియా ఇండియా క్రిటికల్ అగ్రికల్చర్ స్కిల్స్ పైలట్ ప్రాజెక్టు కోసం ఉద్దేశించిన ఒప్పందం పైన సంతకాలు చేసినాయి రెండు దేశాలు కూడా. అండ్ మహిళా శక్తి క్యాంటీన్స్ గురించి లాస్ట్ 1 వీక్ బ్యాక్ మీకు చెప్పాను. అతి త్వరలో ప్రారంభం కాబోతున్నాయి తెలంగాణలో మహిళా శక్తి క్యాంటీన్స్ అని చెప్పేసి. ప్రత్యేకత ఏంటి? హాస్పిటల్స్ కానీ రద్దీ ప్రాంతాల్లో కానీ. ఇక్కడ చూడండి, కలెక్టరేట్లు, టెంపుల్స్, హాస్పిటల్స్, కాలేజీలు, ఇండస్ట్రియల్ పార్కులతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా టూరిజం ప్లేస్లలో, హైదరాబాద్లో మరియు రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో నేషనల్ హైవేల వెంబడి క్యాంటీన్లు ఏర్పాటు చేస్తారంట. మహిళా శక్తి మహిళల ఆధ్వర్యంలో క్యాంటీన్లో ఈ ఫైనాన్షియల్ ఇయర్లో, ఈ ఆర్థిక సంవత్సరంలో 2024-25 ఆర్థిక సంవత్సరంలో కనీసం 150 క్యాంటీన్లను ఏర్పాటు చేయనున్నట్టుగా టార్గెట్ పెట్టుకున్నారంట ప్రభుత్వము. సో క్యాంటీన్లను 2 కేటగిరీలో విభజించారు. మొదటిది 2.5 lakhs పెట్టుబడితో, రెండవది 15 lakhs పెట్టుబడితో ఏర్పాటు చేస్తారట. ఇందులో మహిళా సంఘం పెట్టుబడి 10% ఉంటుంది, 70% స్త్రీనిధి పథకం కింద, మిగతా 20% గ్రాంట్గా రిలీజ్ చేస్తారంట. సో తెలంగాణ రాష్ట్రంలో మహిళా శక్తి క్యాంటీన్లను నిన్నటి రోజున ఏర్పాటు చేశారు సీతక్క గారు. సో మహిళా సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటవుతున్న మహిళా శక్తి క్యాంటీన్లను పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క గారు నిన్నటి రోజున శుక్రవారం రోజున ప్రారంభించడం జరిగింది. గుర్తుంచుకోండి. అండ్ ప్రోటెం స్పీకర్గా మహతాబ్ గారు, సో భర్తృహరి మహతాబ్ గారు కటక్ నుంచి ఎన్నికైన బీజేపీ ఎంపీ. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ప్రోటెం స్పీకర్ తాత్కాలిక సభాధ్యక్షుడు అని చెప్పవచ్చు తెలుగులో. యాక్చువల్గా రాజ్యాంగం, దేశంలోనే అత్యున్నత చట్టమైన రాజ్యాంగంలో ఎక్కడ కూడా ప్రోటెం స్పీకర్ అనే పదం లేదు. స్పీకర్ అనే పదం ఉంటుంది, డిప్యూటీ స్పీకర్ అని ఉంటుంది, రాజ్యసభకి అయితే సభాధ్యక్షులు చైర్మన్ కానీ డిప్యూటీ చైర్మన్ కానీ ఇటువంటివి ఉంటాయి. కానీ ప్రోటెం స్పీకర్ అనే పదం లేదు. యాక్చువల్గా ఈ భావనని మనం ఫ్రెంచ్ రాజ్యాంగం నుండి తీసుకున్నాం. కానీ తాత్కాలిక సభాధ్యక్షులు అని మాత్రం ఉంటుంది, తాత్కాలిక సభాధ్యక్షులు. అందులో భాగంగా లోక్సభ విషయానికి వస్తే ఆర్టికల్ 95 Clause 1 ఆధారంగా లోక్సభకి స్పీకర్, డిప్యూటీ స్పీకర్ లేనప్పుడు, గైర్హాజరు కాదు, ఇంకా లేనప్పుడు తాత్కాలిక సభాధ్యక్షులను రాష్ట్రపతి నియమిస్తారు. అక్కడ మనం ప్రోటెం స్పీకర్ అనే భావనను అర్థం చేసుకోవచ్చు. సో ఇప్పుడు 18th లోక్సభ ఎలక్షన్స్ అనేవి రీసెంట్గా ముగిశాయి. మనం June 4th ఎన్నికల ఫలితాలను చూసాం. 18th లోక్సభ ఎలక్షన్ రిజల్ట్స్. అందులో భాగంగా ఎన్డీఏ కూటమి అధికారాన్ని ఏర్పాటు చేసింది, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. నరేంద్ర మోదీ గారు తనతో పాటు మరో 71 మంది మంత్రులుగా, కేంద్ర మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు June 9th రోజున. మరి ఇప్పుడు లోక్సభ సమావేశాలు 24th, 25th తేదీలో జరగబోతున్నాయి కదా. ఆ సమావేశాలకు లోక్సభ మొత్తం కూడా ఒకేసారి ఎన్నికైంది కాబట్టి
అందులోని సీనియర్ మోస్ట్ సభ్యులు ఎవరైతే వాళ్ళని ప్రోటెం స్పీకర్గా మనం చూస్తాం. లాస్ట్ 17th లోక్సభ అప్పుడు ప్రోటెం స్పీకర్గా వీరేంద్ర కుమార్ గారు ఉండే. ఇప్పుడు ప్రోటెం స్పీకర్గా మనం ఎవరిని చూస్తున్నామంటే మహతాబ్ గారిని. సో 7 సార్లు ఎంపీ అయిన భర్తృహరి మహతాబ్ లోక్సభ ప్రోటెం స్పీకర్గా నియమితులయ్యారని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు గారు చెప్పడం జరిగింది. గుర్తుంచుకోండి. ఇటీవల కటక్ నుంచి తన బీజేపీ టికెట్పై గెలుపొందారు. గుర్తుపెట్టుకోండి. 26వ తేదీన స్పీకర్ ఎన్నిక ఉంటుంది ఇక. అండ్ ఏపీ అసెంబ్లీ ప్రోటెం స్పీకర్గా గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారిని మనం చూడడం జరిగింది. నిన్నటి రోజున అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అవడం కానీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమం కానీ ఇదంతా చూసాము. అండ్ తెలుగుదేశం పార్టీకి సంబంధించి యాక్చువల్గా ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా స్పీకర్గా ఒకరు మాత్రమే నామినేషన్ వేశారు. సో అయ్యన్న పాత్రుడు గారు. సో ఒకరి కాబట్టి యునానిమస్గా ఏకగ్రీవంగా స్పీకర్ ఎన్నిక అనేది లాంఛనం అయిపోయింది. సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్గా అయ్యన్న పాత్రుడు గారు సీనియర్ ఎమ్మెల్యే. ఏపీ అసెంబ్లీ స్పీకర్గా అయ్యన్న పాత్రుడు ఏకగ్రీవంగా ఎన్నికారు యునానిమస్లీ. స్పీకర్ పదవి కోసం ఒకే ఒక నామినేషన్ రావడంతో ఆయన ఎన్నిక ఏకగ్రీవమైంది. తెదేపాలో సీనియర్ నేతగా కొనసాగుతున్న అయ్యన్న కూటమి ఎమ్మెల్యేలు అత్యంత సీనియర్. ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ పెట్టిన ఏడాది 83లో తొలిసారి నర్సీపట్నం నుంచి విజయం సాధించిన ఆయన ఇప్పటి వరకు 7 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఒకసారి అనకాపల్లి ఎంపీగా కూడా విజయం సాధించారు. పలు శాఖలకు గతంలో మంత్రిగా కూడా విధులు నిర్వర్తించిన అనుభవం ఉంది. ఇప్పుడు స్పీకర్గా. అండ్ నాటో సెక్రటరీ జనరల్గా మార్క్ రుట్టే, నాటో నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్కి సెక్రటరీ జనరల్గా మార్క్ రుట్టే గారు వచ్చే అవకాశం ఉందంట. నెదర్లాండ్స్ నేత మార్క్ రుట్టే నాటో కూటమి సెక్రటరీ జనరల్గా ఎన్నిక కానున్నారు. ఈ పదవి కోసం పోటీ పడ్డ రొమేనియా అధ్యక్షుడు క్లాస్ యోహానిస్ బరి నుంచి వైదొలుతున్నట్లు ప్రకటించారు. దీంతో రుట్టే ఒక్కరే పోటీలో మిగిలారు. ఆటోమేటిక్గా ఒక్కరే ఉన్నారు కాబట్టి యునానిమస్గా ఉంటుంది. గుర్తుంచుకోండి. అండ్ భారత మాజీ క్రికెటర్ డేవిడ్ జాన్సన్, సింపుల్గా చెప్పాలంటే భారతదేశం నుండి మొట్టమొదటి పేసర్ అని కూడా చెప్పొచ్చు, ఇటీవల అనుమానాస్పదంగా మృతి చెందుతూ వార్తల్లోకి వచ్చారు. భారత జట్టు మాజీ క్రికెటర్ డేవిడ్ జాన్సన్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. బెంగళూరులోని పోలీస్ స్టేషన్ పరిధిలోని తన ప్యారడైజ్ అపార్ట్మెంట్లో చనిపోవడం జరిగింది. గుర్తుంచుకోండి. ఓకేనా. తను కర్ణాటక రాష్ట్రానికి సంబంధించిన వారు. 1996లో డేవిడ్ జాన్సన్ భారత జట్టు తరఫున 2 టెస్టులు ఆడి 3 వికెట్లు పడగొట్టాడు. గుర్తుంచుకోండి. ఓకేనా. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. ఒకసారి ర్యాపిడ్గా చూస్తే ప్రపంచంలో అత్యంత ఎత్తైన రైల్వే వంతెన మరొకసారి వార్తల్లోకి వచ్చింది చినాబ్ నది పైన. వాయు కాలుష్యం క్యాన్సర్ రోగులకు ప్రాణాంతకం అని చెప్పేసి చైనా శాస్త్రజ్ఞులు చేసిన పరిశోధన. అండ్ రష్యా వియత్నాం మధ్య కీలక ఒప్పందాలు అనేవి వార్తల్లోకి వచ్చినాయి. అండ్ కెనడా ఉగ్ర జాబితాలో ఇరాన్ రెవల్యూషనరీ గార్డు కోర్ని చేర్చింది కెనడా. అండ్ ఎత్తైన పిరిపంజాల శ్రేణి వార్తల్లోకి వచ్చింది యోగా డే సందర్భంగా. అండ్ ఎంఎస్డిఈ ఆస్ట్రేలియా ప్రభుత్వం మధ్య కుదిరిన ఒప్పందం. సో అండ్ మహిళా శక్తి క్యాంటీన్స్ అనే అంశం వార్తల్లోకి వచ్చింది. మహిళల ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి లోక్సభ ప్రోటెం స్పీకర్గా 18th లోక్సభ ప్రోటెం స్పీకర్గా మహతాబ్ గారు. అండ్ ఏపీ అసెంబ్లీ స్పీకర్గా ఎన్నికైన ఏకగ్రీవమైన అయ్యన్న పాత్రుడు గారు. అండ్ నాటో సెక్రటరీ జనరల్గా మార్క్ రుట్టే నెదర్లాండ్స్ నేత. అండ్ భారత మాజీ క్రికెటర్ డేవిడ్ జాన్సన్ అనుమానాస్పదంగా మృతి చెందుతూ వార్తల్లోకి వచ్చారు. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలో నిలిచిన అంశాలు. మిస్లీనియస్ అంశాలను మిగిలిపోతే రేపటి క్లాస్లో జోడించి మరొకసారి నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.